మీరందరూ కూడాను ప్రేమమేలు కావాలి. You should be embodiments of love. అన్యోన్యతగా జీవించాలి. You should live unitedly. ఐకమత్యాన్ని పెంచాలి. You have to develop కేవలం unity. ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి. Not only here, wherever you go, you have to foster and help unity. ద్వేషములకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు. Never give any chance for hatred. అప్పుడే మీరు మంచి ప్రశాంతి భక్తులుగా మీరు రూపొందుతారు. Then only you will be true devotees of Prashant Nilayam. ఎవరైనా మీకు విరోధి మీకు అడ్డు తగిలినా అతన్ని ప్రేమగా పలుకరించు. Even if you are to face your enemy, talk to him softly. నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలుకరిస్తాడు. And the other man also will talk to you sweetly. కానీ నీవు ప్రేమగా పలుకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు. If you don't have love in you, the other man will also hate you. కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే. You are responsible for all the wickedness. మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు. If you love the other man in perfect way, you will be loved in turn. కనుకనే ఈ జగత్తంతా కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ తో నిండి ఉంటుండాలి. So the whole world is full of reaction, reflection, resound.